ఇప్పుడు ఒక క్రికెట్ ఆడుతుంటే నువ్వేమన్నా సచిన్ అయిపోతావా అంటారు. నెక్స్ట్ లేకపోతే ఒక ఒక అంటే నాకు ఒక స్పెషల్ టాలెంట్ ఉంది సింగింగ్, నువ్వేమన్నా బాలసుబ్రహ్మణ్యం అయిపోతావా? అసలు ఇనిషియల్ స్టేజ్ లోనే వై అంటే ఇప్పుడు ఏం వాడు కాంపిటీషన్ వెంటనే వెళ్ళిపోడు కదా, బ్యాట్ పట్టుకున్న వెంటనే సెలక్షన్ కి వెళ్ళిపోరు. అంటే వాడి స్ట్రెంగ్త్ ఏందో తెలుస్తుంది వాడికే అర్థమైపోతుంది. 4 రోజులు ఆడిన తర్వాత ఈ ప్రాక్టీస్ సరిపోదేమో, లేకపోతే ఇది కాదేమో అని తెలుస్తుంది. అసలు ఆ ఛాన్స్ ఇవ్వని సొసైటీ ఫామ్ అయిపోతుంది. సో ఇలా చూసినప్పుడు అసలు ఏమనిపిస్తుంది? సొసైటీ మనల్ని కొంతమంది, అందరినీ కాదు, కొంతమందికి మంచి చేస్తుందా, చెడు చేస్తుందా? చాలా యాంగిల్స్ ఉన్నాయండి. మీరు చెప్పిన పాయింట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఫస్ట్ యాంగిల్ వచ్చేసి నిజంగా పట్టించుకోకపోవడం, సొసైటీ అనేది యాబ్సెన్స్. అంటే నేను ఇప్పుడు ఒక బుక్ రాస్తున్నాను, ద అన్షాకిల్డ్ మాంక్ అని. నా దగ్గరికి కుంభమేళాలో ఉన్న వాళ్ళు నాగబాబా సుసాదు వాళ్ళు నా అదృష్టం కొద్దీ నా దగ్గరికి వచ్చి నాకు కొన్ని చెప్పి రాయండి మీరు బుక్ అని చెప్పారు. నా దగ్గర ఫొటోస్ అవన్నీ కూడా ఉన్నాయి, నేను బుక్ చేస్తున్నాను. అయితే వాళ్ళు చెప్పిన మాట నేను ఇంత కుంభమేళ అంటే ఇంతమంది వస్తారు కదా అని. ఎవరు మంది? ఎవరు లేరండి, మాకు మేము ఒక్కళ్ళమే. సొసైటీ మాయమైపోతుంది. ఎవరన్నా సాధించాలనుకునేవాడు, సాధించాలి అని డిసైడ్ అయిన వాడికి దెర్ ఇస్ నో సొసైటీ. అంటే వెళ్ళిపోతాడంతే, వదిలిన బాణములాగా దూసుకెళ్ళిపోతాడు. ఇంక వాళ్ళకి మోటివేషన్ కానీ చెప్పడము కానీ అవసరమే లేదు. ఇది ఒక బ్యాచ్. ఒక ఆయన ఇట్లాగే ఇంట్లో లైట్ లేకపోతే వీధి దీపం కింద కూర్చుని చదువుకున్నాడు. ఇది ఒక యాంగిల్ అర్థం చేసుకోవాలంటే, వాడి ఇంట్లో లైట్లన్నీ ఆఫ్ చేసి వెళ్ళి వీధి దీపం కింద కూర్చున్నాడు. చూస్తున్నాడు, నన్ను అందరూ పొగుడుతున్నారా లేదా, నన్ను మెచ్చుకుంటున్నారా? సో చూసి వాత పెట్టుకునే బ్యాచ్ చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఒక్కడికి నిజంగా టాలెంట్ ఉండి సింగింగ్లో ఇష్టం ఉంటే ఇట్లా పరిమళిస్తాడు. వాడికి చెప్పనవసరం లే, నువ్వు చెయ్యలేవు అని చెప్పనవసరం లే. ఇప్పుడు మొన్న మన క్రికెట్ అన్నారు కాబట్టి యశస్వి జైస్వాల్ కానీ, మనకి సిరాజ్ కానీ, మొహమ్మద్ సిరాజ్ మనకి బౌలర్, వీళ్ళందరూ అలా వచ్చినాడు. సో టాలెంట్ ఉన్నవాడు మెరుస్తాడండి, ఇది నిజం. టాలెంట్ ఉంది అనుకునే వాళ్ళు మెరవలేరు. ఈ సటిల్ డిఫరెన్స్ తెలుసుకోవాలి పబ్లిక్. ఎవరైనా నాకు టాలెంట్ ఉందని అనుకుంటున్నానా, 4 పాటలు కరెక్ట్గా వస్తాయి వాళ్ళకి, 5వ పాట పాడమంటే అసలు స్వరం కాదు కదా, రాదు. అలాంటి వాళ్ళు నాకు టాలెంట్ ఉంది, నా నాన్న తొక్కేస్తున్నాడు, మా అమ్మ నన్ను తిట్టేస్తుంది అనే సొసైటీ తయారవుతుంది ఇప్పుడు. మా దగ్గరకు వచ్చేవాళ్ళంతా నాకు చాలా టాలెంట్ ఉందండి, నేను టెక్నాలజీ మీద చాలా మాట్లాడగలను అని వచ్చాడు ఒక అబ్బాయి నా దగ్గరికి. వాడు 8th క్లాస్ 9th క్లాస్ చిన్నవాడు. నాకు అసలు టెక్నాలజీ మీద ఎంత అవగాహన అంటే నేను కంప్యూటర్ ఇప్పేయగలను, క్లోజ్ చేసేయగలను అని చెప్పాడు. అంతవరకే. సో వాళ్ళు అది టాలెంట్ అని అనేసేసుకుని ఇప్పుడున్న 8th 9th 5th 6th క్లాసుల్లో కూడా ఏమీ చేసుకోలేక ట్రాక్ మారిపోతున్నాం. అప్పుడు బాగున్నట్టు అనిపిస్తుంది, కొంచెం ఆ 2-3 పాటలు రాగానే నేను సింగర్ని అని అనిపిస్తుంది. బాత్రూంలో పాడినప్పుడు నేను ఆల్మోస్ట్ బాత్రూంలో దగ్గరకు వచ్చేసానని అనిపిస్తుంది. అనిపించడం వేరు, ఆ టాలెంట్ని గుర్తుపట్టి దానికి సాధన చేయడం వేరు. నిజంగా సాధన చేస్తున్న వాడికి సృష్టి ఇట్లా డోర్లు ఓపెన్ చేస్తాడు. నిజం చెప్తున్నాను మీకు, నిజంగా వాడు నాకు ఈ టాలెంట్ ఉంది, దీన్ని నేను సానబెడతాను, నాకు వచ్చింది ఒకటే, పరిగెట్టుకుంటూ వచ్చి బంతిసడం, నేను కరెక్ట్గా వికెట్లకి వేసి కొట్టగలను, దాన్నే సాధన చేస్తాను అంటే ఒక బుమ్రా అవుతాడు. నాకు బంతిసడం వచ్చు కానీ వాడు ఎంకరేజ్ చేయాలి, వీడు నన్ను మెచ్చుకోవాలి, ఆయన నాకు ఛాన్స్ ఇస్తే, ఒక్క ఛాన్స్ దొరికితే ఉండదు. అట్లా బుమ్రా లాగా వేయగలను, నీకు మళ్ళీ ఛాన్స్ దొరకదు. బుమ్రా ఆల్రెడీ ఉన్నాడు మనకి. ఇంకోటి ఏదైనా నీ టాలెంట్ ఉందా, ఇంకోటి ఏదైనా దానిలో స్పెషలిస్ట్ కాగలవా, ఇంకేదైనా గొప్పగా చేయగలవా? అండ్ ఆపర్చునిటీస్ ఎప్పుడు తక్కువ ఉంటాయి. నిజంగా కూడా టాలెంట్ ఉన్నా ఇన్ని కోట్ల జనాభాలో అందరికీ ఇచ్చేయలేం ఛాన్స్. ఈ రియాలిటీలో బ్రతకడం రావాలి, లేకపోతే డిస్ట్రెస్ ఎక్కువైపోతుంది. నేను ట్రై చేశానండి, నిజంగా నాకు టాలెంట్ ఉంది, అక్కడ ఎవడో ఉన్నాడు వాడు తొక్కేశాడు అన్నారు అనుకోండి, నిజం అయి ఉండొచ్చు, తొక్కేసి ఉండొచ్చు. చాలామంది అలా పిల్లలు టాలెంట్ ఉండి ఎదగలేక పేరెంట్స్ ఇంకొద్దులేరా వదిలే అని చెప్పి వెనక్కి లాగేవాళ్ళు ఉన్నారు, లేరని చెప్పట్లేదు. కాకపోతే అవన్నీ కూడా పార్ట్ ఆఫ్ ది గేమ్. నీకు ఆ స్పీడ్ బ్రేకర్లు అన్నీ ఉంటాయి, అన్నీ అలా ఎదురొచ్చే వాళ్ళు ఉంటారు, నువ్వేం చేయలేరా వేస్ట్ కానివి అనేవాళ్ళు ఉంటారు. అవి దాటి వెళ్ళడమేగా ఇంపార్టెంట్. అందరూ వచ్చి ఓ నీ టాలెంట్ ఉందా రా రా కమాన్ అని చెప్పి స్టేజ్ మీద తీసుకెళ్లరు.
దాన్ని ప్రూవ్ చేసుకోవాలి, కష్టం పడాలి, గట్టిగా తట్టుకోవాలి, ఇంకా ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి, ఇంకా ఇంకా దానిలో బెటర్మెంట్ తేవాలి, సాధన చెయ్యాలి, పట్టుకోవాలి, అప్పుడు జరగదు. వెరీ ఇంపార్టెంట్ ఇది. ఇది తెలుసుకోలేక నాకు టాలెంట్ ఉంది ఎంకరేజ్ చేయాలి అంటారు. చాలా మంది నా దగ్గరకు వచ్చేవాళ్ళు. ఇప్పుడు పిల్లలైతే మీరు సీక్రెట్గా నా రూమ్లో కార్నర్లో కూర్చొని వినండి, వచ్చే ప్రతి పిల్లవాడి చెప్తాడు నాకు అసలు అదేదో అయిపోవాలనుంది అని. కాదు నాన్న, అవుతావు కరెక్టే, ఏం సాధన చేస్తున్నావు అంటే పొద్దున అంత తొందర లేవలేనండి, అంటే మరి సాయంత్రం వచ్చాక అలసిపోతాను కదా. అరే నీకు అలసట ఉండదు, నీకు నీ ఆర్ట్ నచ్చింది అంటే, నీకు నీ ఫీల్డ్ నచ్చింది అంటే అలసట ఉండదు. మీకు మంచి ప్రోగ్రామ్ ఏదైనా చేస్తుంటే మీరు అలసిపోరు తెలుసా, మీరు ఇంకో 2 చేద్దామండి, ఇంకో 2 చేద్దామని అంటారు. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే నాకు ఇష్టాన్ని గోల్ అని అనుకుంటారు. వెరీ ఇంపార్టెంట్. ఇష్టము వేరే, నీవు సాధన చేయాల్సిన గోల్స్ అండ్ ఎయిమ్స్ వేరే. ఇష్టం అని నేను ఒకసారి సీఎం అయిపోతా అండి, ఒకసారి పిఎం అయిపోతా, అమెరికా ప్రెసిడెంట్ అయిపోతా, నాకు ఇష్టం, నాకు 10 కార్లు కొనుక్కోవాలి, అందరికీ ఇష్టమే. ఇష్టాలు వేరు. ఆ ఇష్టం కోసం నువ్వు ఎంత కృషి పెట్టగలవు, ఎంత తట్టుకోగలవు, ఎంత గట్టిగా మారగలవు అన్నది ఇంపార్టెంట్. అది చేసేవాడికి ఎవ్వరు అడ్డురారండి. నేను చెప్పాను కదా, స్వామీజీ చెప్పినట్టు, ఒక కుంభమేళాకి వెళ్ళే ఒక నాగ సాధువు నాతో చెప్పినట్టు, హమ్ ఏకే హమ్ అకేలే హే యహా పే ఔర్ కోయి నహీ అంటాడు. అంత 45 కోట్ల మంది వచ్చారు, ఆయన ఒక్కడే ఉన్నాడట. సో దీనికి పేరెంట్స్ ఎవరైనా డిస్కరేజ్ చేస్తున్నారా, ఎంకరేజ్ చేస్తున్నారా? నిజంగా పేరెంట్స్ డిస్కరేజ్ కాదు, దేవుడు ఆశ్చర్యపోవాలి, అలా కష్టపడాలి. అమ్మ ఇలాంటి వాడికి సక్సెస్ ఇవ్వకపోతే నా బ్రతుకు వేస్ట్ అని దేవుడు ఫీల్ అయిన రోజున నీకు ఇట్లా ఓపెన్ అయితే డోర్లు. ఆ కష్టం తట్టుకునే శక్తిని మనం మాత్రమే కోరుకోవాలి. ఏ ప్రాబ్లం వచ్చినా నా గోల్ నుంచి డైవర్ట్ అవ్వద్దు. మేము గురువుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ కాళ్ళకి దండం పెట్టడం, మేము ఆశీర్వాదాలు కోరుకుంటాం. నా ట్రాక్ తప్పకుండా చూడు దేవుడు. ట్రాక్ తప్పిపోయామా, డిస్ట్రాక్షన్లోకి వెళ్ళిపోయామా, కారణాలే వస్తాయి. కారణాలు చెప్పినవాడు ఎప్పుడు యూ కెనాట్ గో ఎనీవేర్. నేను ఆర్మీ కాలేజ్లో చదువుకున్నానండి. నేను చదివినప్పుడు నేను అక్కడ పీపుల్ని చూశాను. ఒకటి చెప్పాడంటే ఫిక్స్, అది దునియా ఎటన్నా కానీ నువ్వు నించోవాలి అక్కడ అంటే నించుంటాడు. మన ఆర్మ్ ఫోర్సెస్ బార్డర్ దగ్గర నించుంటాడు అంతే. నువ్వు బుల్లెట్ రాని ఏదైనా రాని, నేను ఉన్నంత వరకు అయితే రాదు లోపలికి. అది మనము గనక సాధించగలిగితే ఆటోమేటిక్గా యూ అచీవ్ ఎవ్రీథింగ్. ఇది రానివ్వకుండా, ఇది చేయనివ్వకుండా డిస్ట్రాక్షన్స్ ఎక్కువైపోయాయి మనకి. అటు మీడియాను, సినిమాలను, లేకపోతే నెట్ఫ్లిక్స్లను, ఇంకోటి ఏదైనా ఛానల్స్ అను, యాప్స్ అను, మనము డిస్ట్రాక్షన్లు పెంచుకుని మన శరీరంలో ఉండే శక్తిని మనం అనుసంధానం చేసుకోకుండా కారణాలు అటు ఇటు అటు ఇటు. నిజంగా ఒక పిల్లవాడు ఎంత బాగా ఆడతాడండి, మా వాడ ఆడండి 2 రోజులు పోతాడు, 3 రోజులు మానేస్తాడు అనేవాళ్ళు వస్తారు. ప్రతిరోజు ఆడతాడండి, చాలా కష్టపడతాడు, మంచి టాలెంటెడ్ అని పేరెంట్స్ అనుకుంటే నీకు కనీసం రైల్వే జాబ్ అన్న వస్తుంది, కనీసం నువ్వు ఆ ప్రయత్నంలో ఉంటావు నిరంతరం. ఇది ఆన్ ఎ లార్జ్ స్కేల్ మా ఆడియన్స్ ఎక్కువ మంది ఉన్నప్పుడు చెప్తుంటే అందరినీ కవర్ చేయలేకపోవచ్చు. బట్ ఈ యాటిట్యూడ్ కనుక జనరేట్ చేసుకుంటే మీకు నిజంగా ఒక ట్రబుల్ వచ్చుండొచ్చు, వాడెవడో పాలిటిక్స్ చేసి ఉండొచ్చు, ఒక దుర్మార్గమైన కోచ్ ఉండొచ్చు, వాడెవడన్నా తొక్కేసేయచ్చు, చేసి ఉండొచ్చు, ట్రూ, అది జరుగుతాయి. కానీ మీరు హ్యాపీగా ఉంటారు. మీ ప్రయత్నం 100% పెట్టానా లేదా? 100% నేను అనుకున్నది పెట్టాను. ఎవరు ఎన్ని మాటలను వేస్ట్ కాదురా, నువ్వు చేత కాదురా, నువ్వు చేయలేవురా అని ఎన్ని అన్నా, నేను బాస్ పొద్దునే 5కి లేస్తున్నా, రన్ చేస్తున్నా, ఎవడేమన్నా కానీ ఆటోమేటిక్ సృష్టి కదిలి వస్తుందండి, వచ్చి తీరుతుంది.